Hi guys, welcome back to another amazing GSB Diaries. Let's roll our intro. హే గాయ్స్, వీడియో పెట్టక చాలా రోజులు అవుతుందని చెప్పి మీరు నన్ను మర్చిపోయారా? లేదు మీరు మర్చిపోరలేండి, మీ గురించి నాకు తెలుసు. సో వీడియోలోకి వచ్చేస్తే ఎప్పట్లాగానే మీకోసం ఒక మంచి ప్లేస్కి తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు బయలుదేరిపోయినాం. ఇది కూడా 1 డేలో వెళ్ళి రావచ్చు. అదే చింతపల్లిలో ఉన్న సాయిబాబా టెంపుల్. మీరు షిరిడీకి వెళ్ళే ఉంటారు కదా, షిరిడీలో సాయిబాబా టెంపుల్ ఎంత బాగుంటుందో, సేమ్ మన హైదరాబాద్ దగ్గర ఇది కూడా ఒక షిరిడీ అనుకోండి. షిరిడీకి వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇక్కడికి విజిట్ చేస్తే షిరిడీకి వెళ్ళినట్టే, అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇప్పుడు మనం దీని లొకేషన్ గురించి మాట్లాడుకుంటే కరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఒక 75 to 80 కిలోమీటర్స్ రేంజ్ వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇది మనం ఎలా వెళ్ళాలంటే ఎల్బీ నగర్ నుంచి టువర్డ్స్ నాగార్జున సాగర్ రోడ్కి వెళ్తే ఒక 80 కిలోమీటర్స్లో మనకి ఇది వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా నల్గొండ డిస్టిక్ కిందకే కన్సిడర్ అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మీరు ఈ టెంపుల్తో పాటు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళాలనుకుంటే దారిలో ఈ టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు. ఈ టెంపుల్ కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. మనకి టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ అయినా ఏదైనా మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది అనమాట. మీకు బస్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. మీరు ఎంజీబీఎస్లో నాగార్జున సాగర్ కానీ, మాచర్ల కానీ, దేవరకొండ కానీ ఏ బస్ ఎక్కినా కూడా ఇక్కడ ముందు దించేస్తారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మీరు అదే బస్సులో రిటర్న్ అయిపోవచ్చు. అదంటే దీని ఆపోజిట్లోనే ఆపుతారు అనమాట బస్సెస్. సో ఎటువంటి ఇబ్బంది లేదు మన బస్ ఫెసిలిటీ అయితే. మీరు కనుక ఓన్ వెహికల్లో, కార్ లేదా 2 వీలర్లో వచ్చారంటే ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, అంతా కార్ పార్కింగే. మనం టెంపుల్ పక్కనే కార్ పార్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఇంకా కార్ పార్కింగ్ చేసుకుని లోపలికి వచ్చేసాం. రాగానే షూ స్టాండ్ ఉంటుంది, పక్కనే గోశాల ఉంటుంది. ఇక్కడ అన్ని మనకి ఆవులు ఉంటాయి. మనం కావాలంటే దానికి గడ్డి కూడా పెట్టవచ్చు, అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. పక్కనే వాళ్ళు కొంచెం బుట్టలలో పెట్టుకొని ఇస్తుంటారు, మనం కూడా తీసుకొని వీటికి పెట్టవచ్చు. అక్కడే మనకి చిన్న షిజ్జు పాప కూడా అనిపించింది. ఎంత క్యూట్గా ఉందంటే అది, దాన్ని ఎత్తుకున్నా కూడా ఏం అనట్లేదు, సైలెంట్గా కూర్చుంది. ఫుల్ నిద్రపోయి ఉండే, మేమే దాన్ని గిలికి లేపి మరీ దాన్ని ఎత్తుకొని వీడియో తీస్తున్నాం. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఇది. మళ్ళీ ఎక్కడి నుంచి తీసినామో దాన్ని అక్కడే పెట్టేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాము. టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే అట్మాస్ఫియర్, వర్షం కూడా పడుతుంది కదా, చాలా బాగుండే అసలు. ఆ గ్రీనరీ కూడా మొత్తం ఒక పాండ్ లాగా పెట్టి అందులో లోటస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది టెంపుల్ వ్యూ. మనకి ఇది షిరిడి సాయిబాబా టెంపుల్ రెప్లికా అని అనొచ్చు. చూడడానికి అయితే దగ్గర అంతే ఉంటుంది. లోపల దేవుడి విగ్రహం కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా ప్లెజెంట్గా ఉంటుంది చాలా. లోపల ఎట్లుంటుంది అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తా, కమింగ్ వీడియోలో. ఇక్కడ మనకి బయటనే బొట్టు పెట్టుకోవడానికి ఉంటుంది, కాళ్ళు చేతులు కడుక్కొని. ఇక్కడ మొత్తం ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇట్లా బయట కూర్చొని చేస్తారనుకుంటా. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఇక్కడ ఇట్లా పైకి ఎక్కి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ ఆ పై నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. లోపలికి రాగానే అందరికి చేతికి జస్ట్ ఒక తాడులాగా కడుతున్నారు, బాబా బొమ్మలు ఉంటాయి దాని మీద. సో చూడండి అసలు బాబా ఎంత బాగా అనిపించిండో. మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ 4 times హారతి ఇస్తారు. షిరిడీలో ఎట్లా ఇస్తారు ఇక్కడ కూడా అంతే. బాబా విగ్రహం చూడగానే ఒక ప్రశాంతమైన ఫీలింగ్, అసలు టెంపుల్ లోపలికి రాగానే ఒక మంచి ఫీల్ వస్తుంది. చూడండి ఎంతమంది భక్తులు. మేము అప్పటికే ఎవ్వరు లేకుండా ఉండే, చాలా మంది పెరుగుతూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా హారతి టైం కూడా అయిపోయింది, మాకు వేరే పని అని చెప్పి వెళ్ళిపోయినాము. నిజంగా ఈ టెంపుల్ అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి వచ్చినప్పుడు. చాలా నిజంగా బాగా నచ్చుతుంది, చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ చింతపల్లి ఫేమస్ కూడా. ఇంకా అట్లా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసినాము. ఇంకా వర్షం పడుతూనే ఉంది, వెదర్ అట్లనే ఉంది, చాలా బాగుంది. చెట్లు కూడా మంచిగా అనిపించింది. సో ఇంకా కిందికి వెళ్తే మనకి కింద కొన్ని కౌంటర్ ఉంటుంది, లడ్డు ఇంకా మనకి కోవా దొరుకుతుంది. అక్కడే ఇక్కడ ఒక బాబా విగ్రహం కూడా ఉందన్నమాట. ఈ విగ్రహం అయితే రియలిస్టిక్గా అనిపిస్తుంది. నిజంగా అక్కడ బాబా కూర్చున్నాడా అనే ఫీల్ వస్తుంది, అంత బాగుంది. దీని తర్వాత గురుస్థాన్ అని ఇంకోటి ఉంది పక్కనే. ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక్కడ మొత్తం దీపాలు వెలిగించవచ్చు. ఇదైతే చూడంగానే నేను షాక్ అయిపోయాను. నిజంగా అక్కడ ఒక మనిషి బాబా పడుకున్నట్టే అనిపించింది, అంత న్యాచురల్గా ఉందన్నమాట. ఉయ్యాలలో పడుకొని ఉన్నాడు. నేనైతే అట్లనే చూస్తూ ఉండిపోయినా, స్టక్ అయిపోయినా అక్కడే. అసలు ఎంత న్యాచురల్గా ఎట్లా చేసారు, ఆ ఫింగర్స్, ఆ నెయిల్స్, ప్రతి ఒక్కటి చాలా డీటెయిలింగ్ ఉంది. ఇంకా దీని పక్కనే ఇదైతే అసలు లిటరల్గా ఒక అసలు చూడండి, మీరు కనిపిస్తుంది కదా ఎంత న్యాచురల్గా ఉందో. ఆ చేతులు కానీ, ఆ గోర్లు, ఆ స్కిన్ టోన్, ప్రతిదీ అట్లా అంత బాగుంది. నిజంగా నేనైతే అక్కడ స్టక్ అయిపోయినా, చూస్తూనే ఉన్నా చాలాసేపు, అక్కడే ఉండిపోయినా. అలా తర్వాత బయటికి వస్తే మనకి ఇక్కడ ఈ వ్యూ కనిపిస్తుంది. ఈ విగ్రహం గ్లాస్లో ఉండడం వల్ల, రిఫ్లెక్షన్స్ వల్ల సరిగ్గా కనిపించలేదు. నిజంగా చాలా బాగుంది అదంతా. చూడండి బయట గ్రీనరీ ఎట్లుందో. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు ఈ ప్లేస్. నేను కూడా మంచి పద్ధతిగా బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకొని బయటికి వచ్చేసిన ఇంకా టెంపుల్ నుంచి. మీరు కూడా ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్
గాడ్ ఎవరు అండ్ ఎక్కడ బాగుంటుంది టెంపుల్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ముందు వీడియోని లైక్ అయితే చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించింది, ఈ టెంపుల్ మీరు విజిట్ చేశారా, విజిట్ చేస్తే మీ ఫీలింగ్ ఏందో కూడా చెప్పండి. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మస్కట్లో 2 ఐస్ క్రీములు తినేసి ఇక చాప్టర్ క్లోజ్ చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.